ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 4వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, తన యందు భయభక్తులు గల వారిని. అనగా దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవాది దేవుని స్థలంలో మరి ఆయనకి భయపడి నడుచుకున్నవారు, ఆయనకి భయభక్తి కలిగి మరి జీవిస్తున్న వారిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉన్నామండి. దానికి అబ్రహాం గారు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బట్టి దేవుడు అన్ని విషయాలు కూడా దేవుడు ఆశీర్వదించాడని రాయబడింది. అన్ని విషయాలు కూడా దేవుడు ఆశీర్వదించుకుంటూ ఆయన వచ్చాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ యోసేపుని బట్టి మనం చూస్తామండి. యోసేపుని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఇస్సాకుని బట్టి కూడా మనం చూస్తాం. మరి తన యందు భయభక్తులు గల వారిని క్రమక్రమంగా మరి ఆశీర్వదించుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి తన యందు అనగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఎవరుంటారో వారు ఆశీర్వాదకరంగా అటు తిరిగి ఆత్మీయంగాను మరి భౌతికంగాను దేవుడు ఆశీర్వదించి దీవించేవాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యంగా నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. నేను తండ్రి నీకే స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి తండ్రి. మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకుల అధికారులందరూ కూడా మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి ప్రభువా. దేవాయిగో తండ్రి, యవన బిడ్డను బట్టి ప్రార్థిస్తాం తండ్రి. యువకుల ప్రభువా, అనేక మంది త్రాగుడు వాళ్ళను, పానపరకుల వాళ్ళను, గుటకాల వాళ్ళను ప్రభా, గంజా వాళ్ళను, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది చెడిపోతున్నారు తండ్రి. నాయన బిడ్డలు మీరు రక్షించుకుని తండ్రి, చెడు వ్యసనం నుంచి దూరపరచండి తండ్రి. నీతి మార్గంలో నడిపించుకున్నాను. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీ సహాయం తెచ్చండి తండ్రి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతరం నింపండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశని దీవించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారు మారుమ తెచ్చండి. గృహం లేని వారు గృహం తెచ్చండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ శిశువుకుండా ఎలుగు తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చమని ప్రార్థనకు వందనాలు ప్రభా. ఇగో ఈ నెల, మే నెల, జూన్ నెల కూడా ప్రభా ఆయా చోట్ల సభలు జరుగుతుండగా ఆశీర్వాదం జరిగించుకో తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవతని ప్రభు యేసునికి వందనాలు. ప్రతి సేవకురాండ్రులు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా కూడా ప్రభు మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థనకు వందనాలు. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.